అమాయకులుగా మోసపోయారని చెప్పి ప్రజల్లో ఒక సానుభూతి ఉంది. కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఇస్తున్న ఇంపార్టెన్స్ని ఓర్చుకోలేక, చిరంజీవి గారికి సమాజంలో ఉన్న గౌరవాన్ని ఓర్చుకోలేక ఆయన ఈ రకంగా అసెంబ్లీలో వెళ్ళగక్కుతూ జగన్ గారి మీద నోరు జారాడు. అంటే చిరంజీవి గారికి జగన్ గారు మర్యాద చేశాడనేది ఆయన లోపలున్న అభిమతం. దాన్ని అక్కసుని వెళ్ళగక్కాడు. ఇటువంటి ఆయన మాట్లాడినప్పుడు ఊగుతా మాట్లాడిన మాటలు అందరూ చూశారు. ఏ స్థితిలో ఉన్నాడో ఆయనకు ఆ సమయంలో ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. మీరు బాలకృష్ణ గారికి అది చెప్తా ఉన్నాం, మీరు మీ ఇంట్లో కాల్పులు జరిపినప్పుడు మీరు ఏ సర్టిఫికేట్ తోటి కోర్టుకు చెప్పుకొని బయటకు వచ్చారు? ఆ రోజు ఎవరి సహాయం మీరు పొందలేదా? ఈ శిక్షణ లేకుండా ఇటువంటి మాటలు మాట్లాడటం మీ విఘ్నత పోయిందని, మీకు సమాజంలో మిమ్మల్ని మీరే చులకన చేసుకుంటున్నారు, మీ వ్యక్తిత్వాన్ని మీరే చంపుకుంటున్నారు. ఏ రోజు కూడా జగన్ గారిని, చంద్రబాబు నాయుడు, లోకేష్ని ఉద్దేశించి మా పార్టీ మాట్లాడింది తప్ప బాలకృష్ణ గారి గురించి ఎవరు అనుకోం. కానీ బాలకృష్ణ గారు అనవసరంగా ఎవరికాడైతే సహాయం పొందాడో వాళ్ళతోటి విమర్శించడం వల్ల ఎన్టీఆర్ నేర్పిన సంస్కార విధాన్ని మా అందరికి ఆశ్చర్యంగా ఉంది. ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తుంది.